ఫ్రెండ్స్ మన నాగశ్విన్ ఏమంటున్నాడంటే కొందరు ఫ్యాన్స్ కృష్ణ క్యారెక్టర్ కి మన మహేష్ బాబు అండ్ రామ్ చరణ్ ఇంకా వేరే హీరోస్ ని పెట్టచ్చు కదా, ఎవరినో తీసుకొచ్చి ఎందుకు పెట్టారు అని చెప్పేసి ట్విట్టర్ లో ఫ్యాన్స్ అయితే గొడవ పడుతున్నారు. అయితే దీనికి ఆన్సర్ సమాధానం చెప్పారు మన నాగశ్విన్ గారు. ఏం చెప్పారంటే అసలు ఈ మూవీ క్యారెక్టర్ కి కృష్ణ క్యారెక్టర్ కి ఎవరు పడితే వాళ్ళని తీసుకుంటే మొత్తం గలీజ్ అవుతుంది. అంటే ఈ యొక్క క్యారెక్టర్ కి ఫేస్ అయితే రివీల్ చేయమన్నమాట. పార్ట్ 1 అయినా, పార్ట్ 2 అయినా, పార్ట్ 3 అయినా, పార్ట్ 4 అయినా క్యారెక్టర్ ఫేస్ రివీల్ అయితే చేయం. ఇదే క్యారెక్టర్ని మేము పెట్టుకొని క్యారెక్టర్ని షూట్ అయితే చేయడం జరుగుతుంది అని చెప్పారు. స్ట్రాంగ్ రిప్లై అయితే ఇవ్వడం జరిగింది ఫ్యాన్స్కి అయితే. నేను ఇదే క్యారెక్టర్ని పెట్టి షూటింగ్ అయితే చేస్తాను. ఏ పెద్ద పెద్ద హీరోల కోసం నేను రిస్క్ అయితే చేసుకోను, ఎందుకంటే వాళ్ళు కూడా చిన్న రోల్స్కి ఒప్పుకోరు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఇక అర్జునుడి క్యారెక్టర్ గురించి విషయానికి వస్తే నాగశ్విన్ గారు ఏం చెప్పారంటే అర్జునుడి క్యారెక్టర్ 2 minutes కేమియో రోల్ ఉంటుంది కదా, మన విజయ్ దేవరకొండ నేను ఏ ఫిలింకైనా విజయ్ దేవరకొండనైతే పెట్టుకుంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో అయినా, మహానటి మూవీలో అయినా, ఈ కల్కి మూవీలో అయినా. అయితే ఇక్కడ ఫ్యాన్స్ అయితే చాలా పెద్ద గొడవ అవుతుంది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్విట్టర్లో ఫ్యాన్స్ వార్ అయితే జరుగుతుంది రామ్ చరణ్ గారికి అండ్ మా రామ్ చరణ్ ఫ్యాన్స్కి, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి అనమాట. అయితే RRR మూవీలో రాముల వారి యొక్క క్యారెక్టర్లో రామ్ చరణ్ అదిరిపోయారు. మళ్ళీ అర్జునుడి క్యారెక్టర్లో కూడా రామ్ చరణ్ సెట్ అవుతాడు కదా అని చెప్పేసి చెప్తే ఇక నాగశ్విన్ గారు విజయ్ దేవరకొండ బెస్ట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆయన స్ట్రాంగ్ రిప్లై ఇచ్చేసాడు అనమాట. మీరైనా కొంచెం అర్థం చేసుకోండి. విజయ్ దేవరకొండ చేస్తే కూడా చాలా బాగా నచ్చింది క్యారెక్టర్ నాకు. కల్కి సినిమాలో మీరు ఎవరైనా ఒకసారి ఆలోచించారా? ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం కల్కి సినిమా చూస్తున్నప్పుడు మన ప్రభాసే కల్కి, మన ప్రభాసే కల్కి, మన ప్రభాసే కల్కి అని అసలైన అనుకున్నామా? కానీ అనుకున్నాము. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటి మనకు తెలుసు కదా. లాస్ట్ క్లైమాక్స్లో మన కర్ణుడి క్యారెక్టర్ ప్రభాస్ అనేది రివీల్ చేయడం జరిగింది. అందరు లిటరల్లీ సీట్లో కూర్చోలేదు అనమాట. థియేటర్లో అయితే అంత పూనకాలు లోడింగ్ అని చెప్పుకోవచ్చు. గూస్ బంప్స్ వచ్చినాయి. మనం అసలు ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోలేము. ఎందుకంటే ఇంటర్వెల్ షాట్లో ఆ ఒక్క రథాన్ని ఇట్లా పట్టుకుంటే చాలా బాగా అనిపించింది. అసలు మనం అనుకోలేము కర్ణుడి క్యారెక్టర్ అని. అంటే కల్కి అప్పటికి కూడా నమ్ముతున్నాం కల్కి క్యారెక్టర్ మన ప్రభాసే అని. కానీ ప్రభాస్కి కూడా తెలియదు అనమాట నేను కల్కి అంటే నేను అర్జునుడు అది కర్ణుడు అని చెప్పేసి అనుకోలేదు. అంటే ఇప్పటికి కూడా తెలియదు. కానీ ఒకవేళ కనుక పార్ట్ 2లో కనుక మన భైరవకి నేనే కర్ణుడు అని తెలిస్తే కనుక చాలా షాక్ అవుతాడో లేదా శక్తివంతులుగా ఇంకా వీళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి సుప్రీం యాస్కిని చంపిస్తారో మనకు తెలియదు. చూద్దాం. పార్ట్ 2 కోసం వెయిట్ చేద్దాం. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్.